అక్రమార్కుల అవినీతికి అడ్డు అదుపు లేదు. దేవుడన్న భయము లేదు. అడ్డగోలుగా దోచుకునేందుకు స్వామివారికి శటగోపం పెడుతూ గుళ్లలోనూ స్కామ్లకు పాల్పడుతున్నారు. దేవాలయంలోని దుకాణాల అద్దెను స్వాహా చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా గత 2 ఏళ్లుగా సాగుతున్న ఈ అవినీతి బాగోతంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మాచారెడ్డి మండలం గజ్జానాయక్ తండాలోని వీర హనుమాన్ వెంకటేశ్వర ప్రాచీన ఆలయం ఉంది. కొలిచిన వారికి కొంగు బంగారం నిలుస్తున్న స్వామివారి ఆలయానికి మాచారెడ్డికి చెందిన గంధం రాజగోపాల్ 2 ఎకరాల 5 గుంటల భూమిని దానంగా ఇచ్చారు. అయితే స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో గుడి ఆవరణలో సుమారు 20 దుకాణ సముదాయాలను నిర్మించారు. ఈ దుకాణాలపై కొందరు బడాబాబుల కన్నుపడటంతో వాటిని అక్రమంగా దక్కించుకుని అడ్వాన్స్ పేరుతో ఒక్కో సముదాయానికి 40,000 నుంచి ₹1,00,000 నగదును నొక్కేశారు. అంతేకాదు దుకాణం ఒకరి పేరుతో ఉంటే మరొకరికి అద్దెలిస్తూ ఇటు అద్దె డబ్బులు కూడా స్వాహా చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఈ అవినీతి భాగోతం నడుస్తున్నా దేవుడికే శటగోపం పెట్టి అభివృద్ధికి కేటాయించాల్సిన సొమ్మును జేబులో వేసుకుంటున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ అవినీతిలో కొందరు నేతలకు కూడా వాటాలుండటంతో చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. మాచారెడ్డి గ్రామంలో అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గజనాయక్ తండా ఉంది. ఇవన్నీ కూడా అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే. మేము ఉన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఆస్తుల పరిరక్షణలో భాగంగా మేమందరము గ్రామస్తులు అందరం కలిసి కూడా ఆ యొక్క గుడి నిర్మాణంలో భాగస్థులమై దానికి ప్రహరీ నిర్మాణము, తర్వాత షట్టర్ల నిర్మాణము దాతల ద్వారా చేసి ఉన్నాము. తదనంతరము ఆ మాచారెడ్డిని విడదీయడం వల్ల ఆ గ్రామ పంచాయతీ సపరేట్ అయిపోయింది, మా మాచారెడ్డి గ్రామం సపరేట్ అయిపోయింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూబకాసురులు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి భూబకాసురులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే కట్టినటువంటి షట్టర్లను దాతలు ఇచ్చినటువంటి షట్టర్లను వాళ్ళ పేర్ల పైన, మేము ఉన్నప్పుడేమో ఆ షట్టర్లకు పర్మిషను వీరాంజనేయ వెంకటేశ్వర పేరు పైన ఇచ్చాం. వాళ్ళు ఏం చేసిండ్రు, వచ్చిన తర్వాత పాపము ఆ పంచాయతీ గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బందిని బెదిరించి వారి యొక్క పేర్ల మీద చేసుకోవడము, అలాగే ఎలక్ట్రిసిటీ ఏవైతే మనకు సర్వీస్ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్లను కూడా వాళ్ళ పేరు మీద వేసుకోవడము. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా అది మాది అనే దృక్పథంతో ఉండి అందులోనే ఉంటూ కిరాయికి ఇచ్చారు చాలామందికి. పాపం కిరాయిదారులు కూడా వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారు. ₹1 బిల్లు కూడా ఆ గుడికి చెందడం లేదు. అసలు మా ఇంటెన్షన్ ఏంటంటే మాచారెడ్డి టెంపుల్ చాలా వెనుకబడిపోయింది. చాలా పురాతనమైన టెంపుల్, అది ఒక 60 సంవత్సరాల చరిత్రగల టెంపుల్. వెంకటేశ్వర స్వామి చాలా మహిమగుల దేవుడు. ఇక్కడ మాఘం అమావాస్య రోజు కావచ్చు, మిగతా సందర్భాలలో కావచ్చు, అక్కడ అసలు ఉసుకేస్తే రాలని జనం వస్తుంది అక్కడికి. అందులో పెళ్ళిళ్ళు కానీ పుట్టు వెంట్రుకలు కానీ చాలా గొప్ప పేరున్న దేవుడు కాబట్టి అక్కడ ఎంతోమంది అన్ని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చి అక్కడ దేవుడి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క దేవుడికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసము మేము ఈ దుకాణ సముదాయాన్ని కట్టిస్తే ఈ పెద్దలు ఎవరైతే గద్దలు ఉన్నారో మాచారెడ్డి ఎంపీపీ ఎవరైతే ఉన్నారో లోయపల్లి నరసింహరావు అలియాస్ సురేష్ అన్న, ఇతను తన అనుచర వర్గానికి మొత్తాన్ని కూడా ఈ యొక్క 20 షట్టర్లను వాళ్ళకి ఇప్పించేసి ఇవి మన పేర్ల మీద ఉంటాయి, మీరేం టెన్షన్ తీసుకోవద్దు, మొత్తం నేనే ఉన్నా, మీ ఎవ్వరు రాడు, మన జాగలే ఇవి, దేవుడికి సంబంధం లేదు, దేవుడి గుడి వెనకాలకు దేవుడు ఉన్నాడు, ఈ షట్టర్లు మనే అనే ఆయన యొక్క సంకుచిత భావంతో వీళ్ళందరినీ చేసి ఆ యొక్క షట్టర్లను వాళ్ళు కబ్జాలు చేసుకొని 3 సంవత్సరాలుగా ఆ యొక్క గుడి యొక్క వస్తున్నటువంటి షట్టర్ల కిరాయిలను వాళ్ళే తీసుకోవడం జరిగింది. ₹1 కూడా ఆ టెంపుల్కి ఇవ్వడం జరగలేదు. అలాగే వాస్తవానికి ఆ స్పాట్ మీరు చూసినట్టయితే అది ఎంత మహిమగల దేవుడో మీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న పంతులకు అంటే ఒకటే పంతులు ఉన్నాడు, 2 పంతులు అయినరు, దగ్గర 6-7 టెంపుల్ ఉంటాయి. అందులో వాళ్ళ పూజారులకు వచ్చేటువంటి వేతనం సరిపోవడం లేదు. అందులో స్వీపర్స్ ఉంటారు, స్వీపర్స్కి ఇవ్వడానికి జీతాలు లేవు, అందులో కనీసం వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఇది తీసుకొని వీళ్ళు ఉన్నటువంటి మొత్తం డబ్బును కూడా వీళ్ళు వాడుకోవడం వల్ల ఆలయ అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. మా కోరిక ఏంది అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆదాయం ఏదైతే రావాలని కోరుకున్నామో ఆ ఆస్తులను సంరక్షించాలని చెప్పేసి మేము మా గురువు గారైన, మా బాస్ అయిన, మా గ్రామస్తులైన మాజీ మంత్రివర్యులు మా షెబ్జల్ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ విషయాన్ని. ఆయన తక్షణమే ఆయన కూడా అది పైన ఉన్న అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. మేము కూడా ఎండోమెంట్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. ఈ మధ్యనే ఎండోమెంట్ ఆఫీసర్లు వచ్చి కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కొన్ని ఆఫీసులను కూడా వాళ్ళ యొక్క షట్టర్లను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది.
ఇక తదుపరి యాక్షన్ కోసం అని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా తొందరగా స్పందించి వారు కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మేము అందరికీ కూడా వీళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. దేవుడి యొక్క గుడి, దేవుడి యొక్క మాన్యం ఏదైతే షట్టర్లు ఉన్నాయో ఈ షట్టర్లన్నీ కూడా ఓపెన్ టెండర్ల ద్వారా ఆదాయం వచ్చే విధంగా మిగతా వారికి ఏ విధంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వంకు, కలెక్టర్కు అందరికీ మేము తెలియజేస్తున్నాము. మీరు కూడా దీంట్లో, ఎందుకంటే మీరు మీ యొక్క మీడియానే చాలా ఇంపార్టెంట్. మీ మీడియా లేనిది ఏది కూడా ముందుకెళ్ళదు. మీ మీడియా ద్వారా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మేము వేడుకోవడం జరుగుతుంది. అయితే ఏం లేదు, మన మాచారెడ్డికి సంబంధించిన టెంపుల్, ఆ టెంపుల్కి కొంతమంది కబ్జా పెట్టేసి ముంగట ఏదైతే షట్టర్లు ఉన్నాయో ఆ షట్టర్లకు మొత్తం వాళ్ళ పేర్ల మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకున్నారు. అయితే ఏదైతే గుడికి సంబంధించిన ఫండ్ వచ్చేసి గుడికే చెందాలి. మేము అందరం అబ్జెక్షన్ చేసి మేము ఊరంతా కలిసి వాళ్ళకందరికీ ఒక్కటయ్యి మేము అక్కడికి వెళ్ళి మేము ఇలా చేస్తే తప్పని మేము అందరికీ చెప్పి మేము దగ్గరుండి ఇవన్నీ ప్రూఫ్ తీసుకొచ్చి వాళ్ళకు చూపించడం, మీడియా ద్వారా కూడా ప్రూఫ్ చూపించి మేము చూపించినాము. కలెక్టర్ కూడా ఆ పిటిషన్ ఇచ్చేసినాం. ప్రతి ఒక్కరికి మేము చెప్పేసినాం ఇది తప్పు అని. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకు కూడా మేము ఒకటే కోరుతున్నాము, మా షట్టర్స్ గుడికి సంబంధించిన ఏదైతే ప్రాపర్టీ ఉందో గుడికే చెందాలా. ఆ టెండర్స్ వేసిన తర్వాత కూడా పంతులు వాళ్ళకైనా అందులో పనిచేసే వాళ్ళకైనా ఎవరికైనా దాంట్లో ఉన్న ప్రాపర్టీ డబ్బులు దాంట్లోనే వాళ్ళకు సెటిల్మెంట్ ఉండాలి. ఎవరికి ఆశపడకుండా గుడికి చెందిన షట్టర్లు గుడికే చెందాలా. దాని గురించి మేము ఈ ప్రభుత్వంకు కోరుతున్నాం. రాష్ట్రంలో అధికారం మారి బీఆర్ఎస్ పెత్తనం పోవడంతో గ్రామస్తులు ధైర్యంగా గుడిలో దేవుడి పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గుడి సొమ్మును కాజేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరాంజనేయ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి దుకాణాల సముదాయాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, అయితే ఈ సముదాయాలను తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకుని కొందరు అక్రమార్కులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదును స్వీకరించిన సర్కార్ అక్రమాలపై విచారణకు ఆదేశించింది. దీంతో అవినీతిపై ఆరా తీస్తున్నారు అధికారులు. దాతలు విరాళమిచ్చిన దేవుని భూమిపై ఎండోమెంట్కు పూర్తి హక్కులుంటాయని, ప్రైవేటు వ్యక్తులు అద్దెలు తీసుకోవడం సరైంది కాదని ఆలయ ఈవో చెబుతున్నారు. త్వరలో ప్రైవేటు వ్యక్తుల నుంచి దేవాదాయ శాఖ దుకాణ సముదాయాలను స్వాధీనం చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. చౌరస్తాలో టెంపుల్స్ ఉన్నాయి, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆ టెంపుల్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటంటే అక్కడ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్లు కానీ ఏం జరిగినా కూడా అక్కడ మంచిగా అవైలబుల్ ఉంటుంది. అది పురాణ కాలం అయినప్పుడు ఆ భూమి అక్కడ పెద్దలు ఇచ్చేసిర్రు. దాన్ని ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు వీళ్ళు నరసింహరావు అనేటనే అది చేసి బిల్డింగ్ అదంతా తీసేసి ఆ బిల్డింగ్ కట్టేసుకొని వాళ్ళకు ఆదాయం వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా ఆయన సొంతంగా నాది అన్నట్టు అందరినీ బెదిరించి అన్నీ ఇట్లా మాదే ఎవరు రాడు యువంతం మాకు ఏం చేసిందని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఇప్పుడు బిల్డింగ్ కట్టుకొని ఆ షట్టర్లన్నీ కూడా వాళ్ళు డబ్బులు కూడా వాళ్ళ సొంతంగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే అక్కడ పంతులు ఉన్నారు, 2 పంతులు ఉన్నారు. అలా పనిచేసే వాళ్ళకి కూడా జీతాలు లేకుండా వాళ్ళకి పంతులకు కూడా ఏం ఆదాయం లేకుండా అసలు గుడి కనబడకుండా మొత్తం షట్టర్లు పెద్దగా లాబట్టేసి ఆ గుడిని మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు ఒక దేవుడు ఎవరికైనా దేవుడే. ఇప్పుడు మాకు కూడా అల్లా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అందరూ కూడా దేవుళ్ళు. కాకపోతే ఏంటంటే గుడి గురించి డెవలప్మెంట్ గురించి మనం చేసిన పని మంచిదే, కానీ దానికి డెవలప్మెంట్ గురించి మీరు డబ్బులు అక్కడ పంతులకి ఇచ్చి ఇక్కడ నల్ల ఫెసిలిటీ కానీ ఒక్కసారి గుడి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే ఆడ ఏముందంటే ఏం లేదు, ఒక గుడి తప్పించి ఆడ ఏం లేదు. దానికి మనం మంచిగా చేసి మనం మంచిగా ఉంచుకుంటే దానికి ఏం కాదు. కానీ వీళ్ళే దొంగల్లాగా వచ్చేసి మొత్తం దీనికి మొత్తం ఆక్రమించుకొని అంత మాదే అన్నట్టు దేవుని కూడా గుర్తించకుండా వాళ్ళు పుట్టించిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఈరోజు ఇది దౌర్జన్యానికి దిగబడ్డారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏంటంటే అక్కడ మనకు ఫెసిలిటీస్ అన్నిటికీ మంచిగా ఉండాలి, అంతే మా యొక్క కోరిక, అంతే. అది మాకేం లేదు, మాకు మా దేవుడి గురించి మంచిగా ఉండాలి, అక్కడ ఫెసిలిటీస్ ఉండాలి. అక్కడ ఏంటంటే ఈ దౌర్జన్యం అనేటోళ్ళని అందరినీ బంద్ చేయించి దేవుని గురించి మనము ఏది చేసినా మంచి చేయాలి. నా పేరు బాలనరసింహుడు మాచారెడ్డి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న దేవుడు అంటే చాలామందికి అభిమానం, అందరికీ పూజిస్తాము. కాకపోతే ఈ ముందు 2-3 ఏళ్ళ కింద ఏమైందంటే షట్టర్లు కట్టి వాళ్ళ పేరు మీద చేసుకుని గ్రామ పంచాయతీలో అంటే దౌర్జన్యంగా బెదిరించుకొని అవి ఏవైతున్నాయో అవి ఇప్పుడు ఓపెన్ టెండర్ పెట్టి గరీబ్ వాళ్ళు కానీ వాళ్ళకి అందరికీ ఇవ్వాలి, డెవలప్ చేసుకోవాలని కోరికలకు.